పేద గర్భవతి కోడలు. కాంతం విపరీతమైన డబ్బు పిచ్చి ఉన్న ఇల్లాలు. డబ్బు విషయంలో కట్టుకున్న భర్తైనా రక్త సంబంధీకులైనా ఎవరైనా ఒకటే ఆమె నోటికి. ఒకవేళ ఎప్పుడైనా డబ్బు విషయంలో ఆమె మాట నెగ్గకపోతే మాత్రం రాక్షస అయిపోయేది. అందుకే ఆమె నోటికి భయపడి భర్త కొడుకు ఇద్దరూ నోర్లు మూసుకొని ఉండేవారు. ఒకరోజు కాంతం తన కొడుకు రాహుల్తో, ఒరే రాహులు, నీకు ఒక డబ్బున్న వాళ్ళ అమ్మాయి సంబంధం చూశాన్రా. పిల్ల చూడ్డానికి చాలా బాగుంది. వాళ్ళ ఆస్తి ఇంకా బాగుంది. అది కాదమ్మా, ఓసారి నేను కూడా అమ్మాయిని చూస్తే బాగుంటుంది కదా. పెళ్లి చేసుకుని జీవితాంతం కాపురం చేయాల్సింది నేనే కదా. అందుకే. ఏంట్రా, నువ్వు పెద్ద మనగాడి వైపోయినట్టు మాట్లాడుతున్నావు? ఏమక్కర్లేదు, నేను చూస్తానని చెప్తున్నాను కదా. పిల్ల చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళ అమ్మ బాబుకి ఈ పిల్ల ఒక్కతే కూతురు కనుక ఆస్తి మొత్తం ఆ పిల్లకే అని ఎంతసేపటికి డబ్బు లెక్కలే మాట్లాడుతూ కొడుకును నోరెత్తనీయకుండా చేసింది. అలా తాను చూసిన గొప్ప సంబంధమైన ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూతురు ప్రియతో రాహుల్ పెళ్లి ఫిక్స్ చేసేసింది కాంతం. ఇక ఆ ఇంటి పెద్దకి ఎలాగో భార్యకి ఎదురుచెప్పే దమ్ములు లేవు కనుక కాంతం కోరుకున్న విధంగా రాహుల్ ప్రియల పెళ్లి చాలా వైభవంగా జరిపించింది కాంతం. అసలే డబ్బు పిచ్చి ఉన్న మనిషాయే. ఇప్పుడు అంత డబ్బున్న కోడలు రావడంతో ఆమెను కాలు కింద పెట్టనీయకుండా చూసుకుంటుంది అత్తగారు. ఒకరోజు ప్రియ తన భర్త బట్టలు ఇస్త్రీ చేస్తుండగా కాంతం అది చూసి అక్కడకు వచ్చి, ఏ అమ్మా కోడలా, నువ్వే పని చేస్తున్నావేంటి? ఆ గాడిద చూసుకుంటాడు కదా, వాడికి వదిలే ఈ ఇస్త్రీలు గిస్త్రీలు పనులు. పర్వాలేదత్తయ్యా, ఆయన స్నానానికి వెళ్లారు. ఆయన వచ్చేలోపు ఖాళీగా ఉండటం ఎందుకులే అని ఐరన్ చేసి పెడుతున్నాను. అయినా రోజంతా అన్ని పనులు మీరే చూసుకుంటున్నారు కదా. నాకు ఏ పని లేకపోతే బోర్ కొట్టేస్తుందని ఈ పని పెట్టుకున్నాను అని చెప్పడంతో కొడుకు స్నానం చేసుకుని వచ్చేవరకు అక్కడే ఆగి అతను రావటంతోటే, ఏం రాహులు, అడ్డగాడిదిలా ఎదిగావు. నీ బట్టలు నువ్వు ఇస్త్రీ చేసుకోలేవు, కోడలతో ఈ పనులు చేయిస్తావా? ఇంకోసారి కోడలు నీ బట్టలు ఇస్త్రీ చేయడం కాదు, కోడలి పిల్ల బట్టలు కూడా నువ్వే రోజూ ఇస్త్రీ చేసి పెట్టాలి అని కొడుకు రాహుల్ని చెడామడా తిట్టి కోడలితో చేస్తున్న పనిని మాన్పించింది. ఈ విధంగా కోట్ల ఆస్తికి ఒక్కతే వారసురాలు కావడంతో కోడల్ని కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటుంది కాంతం. అత్తగారు చేసే గారం చూసి మురిసిపోతుంది కొత్త కోడలు ప్రియ. తన అత్తగారి సేవలు అందుకుంటూ తను చాలా అదృష్టవంతురాల్ని అని అనుకొని చాలా ఆనందపడిపోతూ రోజులు గడిపేస్తుంది ప్రియ. సరిగ్గా అలాంటి సమయంలో ఆమె గర్భవతి అయిందనే విషయం తెలిసింది. అంతే, ఆమె ఆనందానికి పట్టపగ్గాలు లేవు. నేలమీద కాలు నిలవలేనంత ఆనందించింది. అలా ఆ వార్త కాంతం వరకు వెళ్లగానే ఆ డబ్బు పిచ్చి అత్తగారికి మరీ పూనకాలొచ్చేసే ఆనందం కలిగింది. ఎంత శుభవార్త చెప్పావే కోడలి పిల్ల. నా ఇంటి మహాలక్ష్మీదేవి కడుపులో మరో బుజ్జి మహాలక్ష్మీదేవి పుట్టబోతుందన్నమాట. ఇంక మీ నాన్న నాకు పుట్టబోయే మనవడో మనవరాలో కాని దానికి తులభారంలో బంగారం తెస్తాడేమో ఈ వార్త వింటే అని అప్పుడు కూడా వియ్యాలవారి నుండి ఈ సందర్భాన్ని వాడుకొని ఏం లాగేయాలనే ఆలోచనలోనే ఉంది కాంతం. ఇది ఇలా ఉన్న సమయంలో కూతురు గర్భవతి అని తెలిసి ఆమెను చూడటానికి వస్తూ ఉండగా ప్రియతండ్రి కారుకి యాక్సిడెంట్ అయింది. ఆ ప్రమాదంలో ప్రియతండ్రి చనిపోయాడు. అలా ఒక కోటీశ్వరుడి మరణం తర్వాత అతని కంపెనీ షేర్స్ అన్నీ కుప్పకూలిపోయాయి. దానితో అప్పులవాళ్లు మీద పడటంతో ఉన్న ఆస్తులు అమ్ముతూ అప్పులు తీర్చేసరికి ప్రియ వాళ్ల నాన్న సంపాదించిన ఆస్తి మొత్తం అప్పులకే వెళ్ళిపోయింది. ఆ విషయం తెలిసిన కాంతం కోడల్ని బాధించటం మొదలుపెట్టింది. గర్భంతో ఉన్న ప్రియ ఉదయాన్నే లేవకపోయేసరికి అత్తగారు వచ్చి కోపంతో ఊగిపోతూ, ఏవమ్మా మహారాణిగారు, ఇంకా తెల్లవారలేదా తమరికి? అవతల ఎన్నో పనులున్నాయి, లేచి ఆ పనుల సంగతి చూడు. ఇక్కడ నీ బాబుగాడు పంపిన నౌకర్లు లేరు, ఇంటి పనులు నువ్వే చెయ్యాలి. ఏ ముహూర్తాన కడుపులో పిండాన్ని మోసుకొచ్చావో బాబుని మింగేశాము, మా బ్రతుకుల్లో ఆశల్ని ఆర్పేశావు. మొద్దు నష్టపుదానా, పోయి పనులు చూడు అని కోడల మీద విరుచుకుపడేసరికి పాపం గర్భవతి పేద కోడలు ప్రియ లేచి అత్తగారికి బదులిస్తూ, లేదత్తయ్యా,
ఉదయం నుండి వాంతులవుతున్నాయి. ఒంట్లో ఓపిక లేకుండా ఉందత్తయ్య. మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పింది నా కడుపులో బిడ్డ అంత ఆరోగ్యంగా లేదు అని. అందుకే రిస్క్ తీసుకుంటున్నాను. కాసేపు అయ్యాక లేచి చేస్తానత్తయ్య. ఆహా, ఒంట్లో ఓపిక లేదా బంగారం? పీలుస్తా. బాదాంలు తెచ్చి తగలేయమంటావా పోనీ? డాక్టర్ చెప్పిందంట డాక్టర్. ఆ డాక్టర్కేంటి 1,00,000 చెప్తారు. డబ్బులివ్వకపోతే వైద్యం చేస్తాదా డాక్టరు? అసలు ఇదంతా కాదే. ఇప్పుడు నీ కడుపులో దరిద్రం ఈ లోకంలో వచ్చి చేయాల్సిన ఘనకార్యాలు ఏమీ లేవు కాని లేచి పనుల సంగతి చూడు. ఆ పిండం రాలిపోయినా మనకి మంచిదేలే, ఖర్చు తగ్గుతుంది అని అమానుషంగా కోడల్ని లేపి ముందుకు తోసింది. కడుపుతో ఉన్న ప్రియ ముందుకు తూలి గోడకు గుద్దుకొని రక్తం వస్తుంది. అది చూసి అత్తగారు, ఆ ఏడ్చింది చాలు కాని పోయి పనులు చూడు. 4 బొట్లు రక్తం వచ్చినంత మాత్రాన నీ ప్రాణాలేమీ పోవు. పిండం మొహం వేసుకొని ఏడుస్తున్నావు గాని. అవతల పొద్దెక్కిపోయి చాలాసేపు అయింది, వెళ్ళు అనుకుంటూ కోడల మీద ఏమాత్రం కనికరం లేకుండా వెళ్ళిపోయింది ఆ డబ్బు పిచ్చి అత్తగారు. అలా రోజురోజుకి ప్రియ పుట్టింటి తరపు ఆస్తి పోయిందన్న కోపంతో కోడల్ని హింసించడం మొదలుపెట్టింది కాంతం. అత్తగారి హింసలు భరించలేక ఒకరోజు అత్తగారు చేతికి పెట్టిన వాతలు చూసుకుని ఏడుస్తున్న ప్రియ తనలో తాను బాధపడుతూ, ఏంటి నాన్నా, నన్నీ నరకంలో వదిలేసి నువ్వెళ్ళిపోయావా? డబ్బు తప్ప మనుషులకి విలువ ఇవ్వని రాక్షసి దగ్గర నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు. ఇది నీకు న్యాయమా నాన్నా? పోనీ నిన్ను నా బిడ్డలో చూసుకుందామన్నా సరే, ఈ బిడ్డని కూడా భూమి మీద పడనిచ్చేలా లేదు మా అత్తగారు అని ఏడుస్తుండగా ప్రియమాటలు విన్న కాంతం కోపంతో ఆమె దగ్గరకు వచ్చి జుట్టు పట్టుకొని గర్భవతి కోడల్ని లేవదీసి ఆమె వీపు మీద కొడుతూ, ఏమే పాపిష్టిదానా, నా కొంపులో ఉంటూ నా సొమ్ము తింటూ నన్ను రాక్షసి అంటావా? ఎంత ధైర్యమే నీకు? నీక్కూడా దరిద్రాన్ని తెచ్చిన ఇన్ని రోజులు నిన్ను నా ఇంట్లో ఉండనిచ్చాను చూడు, అందుకే నేనేం రాక్షసినయ్యాను కదా అని కొడుతుంది. ఇంతలో తల్లిని ఆపడానికి రాహుల్ వస్తే అతని మీద కేకలేస్తూ, ఏంట్రా, పెళ్ళాన్ని కాపాడుకోవడానికి వచ్చేశావా? పక్కకి పోరా ఆడంగి వెదవా. నీ పెళ్ళాం నన్ను అన్నేసి మాటలంటుంటే లేదు కాని ఇప్పుడు నీ పెళ్ళాన్ని ఒక దెబ్బ వేసేసరికి కాపాడుకోవడానికొచ్చావా అని కొడుకును కూడా తిడుతుంది. అప్పుడు గర్భవతి కోడలు అత్తగారి కాళ్లమీద పడి బతిమాలుతూ, తప్పైపోయిందత్తయ్య, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మీ గురించి తప్పుగా అనను. ఆయన్నేమీ అనకండి. నా కొడుకుని ఏమనాలో ఏమనొద్దో నువ్వే చెప్తావేంటే నాకు అని మరో 2 తగిలించింది. అలా గర్భవతి కోడల మాట వినకుండా, కొడుకు ఏం చెబుతున్నా వినకుండా కోడల్ని కిందకి తొక్కుతుంది కాంతం. అప్పుడు కాంతం భర్త వచ్చి కాంతాన్ని లాగిపెట్టి 2 పీకి, వసే డబ్బు పిచ్చి దెయ్యమా, ఆ పిల్ల కడుపుతో ఉందనే కనికరం కూడా లేకుండా కొట్టి చంపుతున్నావా? అసలు నీలాంటిది మనిషి పుట్టుకే పుట్టకూడదే. రే రాహుల్, ఇంకొక క్షణం మనం ఈ కొంపలో ఉండొద్దు. కోడలి పిల్లని తీసుకుని మనం వెళ్ళిపోదాం. పాపం తండ్రిని పోగొట్టుకొని కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాకూడదని ఆ పిల్ల బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతుంటే మీ అమ్మకి డబ్బు పిచ్చితో కళ్ళు మూసుకుపోయాయిరా. అవునన్నా, ఎన్నాళ్ళు ఈ తెగింపు లేకే ఆ మహాతల్లి ఆటలు సాగాయి. ఇప్పుడు నా భార్య గర్భాన్నే లేకుండా చేయాలనుకుంటే ఇలాంటి పిశాచి నాకు తల్లి అని చెప్పుకోవడానికే నాకు సిగ్గేస్తుంది అంటూ ఆ పేద గర్భవతి కోడలు ప్రియని తీసుకొని ఆమె భర్త, మామగారు ఇంట్లో నుండి వెళ్ళిపోయారు. అలా కట్టుకున్నవాడు, కన్నవాడు ఇద్దరూ తనను వదిలి వెళ్ళిపోయాక కాంతానికి ఆ ఇంట్లో ఒంటరితనం వచ్చేసింది. అప్పటికే సమాజం తనకున్న డబ్బు పిచ్చి తెలిసి ఎప్పుడో తనను వెలేసినట్లు చూస్తున్నా ఇన్నాళ్ళు ఇంట్లో మనుషులున్నందుకు తనకు ఏమీ తెలియలేదు. కాని ఇప్పుడు వాళ్లు కూడా వదిలి వెళ్ళిపోయేసరికి కాంతం కొన్నాళ్లకి మారి మంచి మనిషయింది. అప్పటికి పేద గర్భవతి కోడలు 12 బిడ్డకి జన్మనిచ్చింది. రామాపురంలో ఉండే కాంతం పెళ్ళీడుకొచ్చిన తన కొడుకు రాహుల్కి పెళ్లి సంబంధాలు చూసే పనిలో తలమునకలై ఉంది. ఆ ఇంటి హాల్లోని సోఫాలో సత్యరాజు పేపర్ చదువుతూ కూర్చుని కూనిరాగాలు తీస్తూ ఉన్నాడు. ఇంతలో లోపల్నుండి వచ్చి కాంతం ఉక్రోషంగా తన భర్తతో ఇలా అంటుంది. బాగుందండి, కొడుకు పెళ్లి గురించి ఏమాత్రం దిగులు లేకుండా తీరుగ్గా ఉన్నారు. ఆడు నాకే కాదు, మీకు కూడా కొడుకేగా. ఆడి పెళ్లి గురించి మీకు బాధ్యత ఉంది. ఎందుకు?
నేను చూసిన ప్రతి అమ్మాయికి ఏదో ఒక వంకబెట్టి నాకసలు తెలివే లేదని వెక్కిరించడానికా? నువ్వే చూసుకో నీ కొడుక్కి సంబంధాలు, నన్ను మధ్యలోకి లాక్కో. ఈలోగా అక్కడికి రాహుల్ రానే వచ్చాడు. అమ్మా, నాన్న, మీరిద్దరూ శ్రమపడితే నేను అస్సలు చూడలేనమ్మా. అందుకే నేనే ఓ పిల్లని చూసుకున్నాను. నా కాలేజీలో నాతో కలిసి చదువుకున్న అమ్మాయి. తన పేరు ప్రియ. అందంగా ఉంటుంది. మా ఇద్దరిది ఒకే చదువు. తనకి ఉద్యోగం లాంటివి చేయటం ఇష్టం ఉండదు. కానీ వంట వార్పు మాత్రం చక్కగా వచ్చు. అది కాదురా ముఖ్యం. అసలు ఇంతకీ ఆ అమ్మాయి నాకు అర్థమైందమ్మా. అయినా ఇంకా ఈ రోజుల్లో కులాలు కట్నాలు ఏంటమ్మా? నోరు మీర ఎదవ. నేను అడగాలనుకుంటున్నది ఆ అమ్మాయి కూడా నిన్నంతే ఇష్టపడుతుందా అని. ఎంత కష్టమైనా నా వెనకాలే వస్తానంటుందమ్మా తను. అది విన్నాక కొడుకు కోరిక కాదనటం ఎందుకని కాంతం, సత్యరాజు ఇద్దరూ పెళ్లి కొప్పుకున్నారు. ప్రియ కొత్త కోడలిగా ఇంట్లో కడుగుపెట్టింది. ఒక్కగానొక్క కోడలు కాబట్టి కాంతం దేనికి ఎదురు మాట్లాడేది కాదు. ఆ ఇంట్లో ప్రియ ఆడింది ఆట, పాడింది పాట అయిపోయింది. కాని రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. ఓ 6 నెలలు గడిచిన తర్వాత అసలైన గోల మొదలైంది అత్తాకోడలిద్దరికీ. పిల్లి మీద ఎలుక, ఎలుక మీద పిల్లి చాడీలు చెప్పుకోవటం మొదలుపెట్టారు. ఏమే కోడల పిల్ల, ఇంకా నువ్వు కొత్త కోళ్ళవే అనుకుంటున్నావా? పొద్దున్నే లేచి పనులు చెయ్యొద్దు. చేస్తున్నా కదా అత్తయ్య. ఎప్పుడు బారెడు పొద్దెక్కాక మీ ఆయన పనికి వెళ్ళిపోయాక కాస్త ఉదయాన్నే లేచి ఇంట్లో వాళ్ళకి టీ ఇద్దాము, ఇంటి ముందు ముగ్గేద్దాం అన్నది ఏం నేర్పించలేదంటే మీ అమ్మ నాన్నలో. ఎప్పుడో ఒకప్పుడు వేస్తున్నాను కదా అత్తయ్య. పొద్దున్నే లేవడం అంటే నా వల్ల కాదు. కావాలంటే పనమ్మాయిని పెట్టుకోండి. మీ అబ్బాయికి చెప్పి ఆ పని పిల్లకి జీతం ఇమ్మంటాను. ఇప్పిస్తావే, ఇప్పిస్తావు. ఎందుకు ఇప్పించవో? కనీసం నీ మొగుడికైనా పొద్దున్నే అన్నీ అమర్చిపెట్టి ఆడిని సమయానికి పనికి పంపించొచ్చుగా. ఆడికి పెళ్ళయ్యాక కూడా నేనే లేచి వాడికి టీలు టిఫిన్లు పెట్టాలా? అంత బద్దకస్తురాలైతే ఎట్టా? ఇంకా పొద్దున లేచి పనులు చేయడం నా వల్ల కాదు. అలా అత్తగారి క్లాస్ అయిపోయాక ప్రియ తన భర్త రాహుల్ దగ్గర తన బాధని చెప్పుకుంటుంది. ఏవండి, నేను వంట చేస్తున్నాను కదా, బట్టలు ఉతుకుతున్నాను కదా, రోజులో ఇంటికి ఏం కావాలో సంత నుంచి తీసుకొస్తున్నాను కదా, ఇంకా ఏ పనులు చేయట్లేదు అంటున్నారు మీ అమ్మగారు. ఆవిడ మాత్రం చేసేదేమని చెప్పండి. కాస్త ఇల్లు వాకిలి ఊడ్చి ముగ్గు వేయడమేనా? పొద్దున్న టిఫిన్ చేసి పెడుతున్నారు, అంతే కదా. చూడు ప్రియా, అమ్మ రోజురోజుకి బలహీనపడుతుంది కదా. ఆడదానివి నువ్వే అర్థం చేసుకోపోతే ఎలా? అలాని అన్నీ నువ్వే చేయాలని కూడా నేననట్లేదు. అలా ఇక్కడ కోడలు ఎలా అత్తగారి మీద పుల్లింతలు చెప్పిందో అక్కడ అత్తగారు కూడా తన కోడలి మీద తన భర్తకి అబద్ధాలు చెప్పటంతో ఎవరి భర్తల దగ్గర వాళ్ళు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేయటం రివాజ్ అయిపోయింది. దెబ్బకు సత్యరాజు కోడలి మీద, రాహుల్కి తల్లి మీద విసుగు పుట్టడం మొదలైంది. ఇలా ఉండగా ఒకనాడు సత్యరాజు బయటికెళ్తున్న సమయంలో పక్కింటి పార్వతి కాంతంతో పనుండి ఇంట్లోకొచ్చింది. చేతిలో డబ్బుల కట్ట పట్టుకొని ఉంది. ఏంటి పార్వతి, మా కాంతం కోసం వచ్చావా? అవునన్నయ్యా. చేతిలో ఆ డబ్బేంటి? ఇదే అన్నయ్య, చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు అనుకుంటా. వెళ్ళరండి, వచ్చాక చెప్తాను అని అనటంతో సత్యరాజు బయటికి వెళ్తాడు. పార్వతి లోపలికి వెళ్ళబోతూ, ఏంటి అత్తకోడలు తలుపులు బాగా తెరిచిపెట్టుకున్నారు, ఎక్కడున్నారబ్బా అంటూ డబ్బుల కట్టను టీపాయ్ మీద పెట్టి పిలవను కూడా పిలవకుండా వంటగదిలోకి వెళ్లి స్వతంత్రంగా సామాన్లు కెలకటం మొదలుపెట్టింది. దొరికిన చిన్న చిన్న సామాన్లు తన చీరకొంగులో సర్దేస్తూ ఉంది. ఈలోగా ఏదో అలికిడవ్వటంతో కాంతం తన గదిలో నుంచే ప్రియాని పిలిచింది. అమ్మా ప్రియా, ఏంటి ఏం చేస్తున్నావు? పార్వతి ఆ పిలుపు విని కాంతం బయటకొస్తుందేమో అనుకుంది. అమ్మో, కాంతో నన్ను వంటగదిలో చూసిందంటేనా నా పనికి అంతే అని బయటకు పరుగులంకించుకుంది పార్వతి. అయితే ఆ డబ్బుల కట్టని అక్కడే మర్చిపోయింది. కాంతం పిలుపు వినిపించుకొని బయటకు విసుక్కుంటూ వచ్చింది ప్రియ. అస్తమాను నన్ను పిలవకపోతే ఈవిడికి తిన్నదరగదు. బయటకొచ్చి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద డబ్బుల కట్ట చూసింది ప్రియ. కళ్ళు జిగేలుమన్నాయి. అమ్మో, ఎన్ని డబ్బులో! ఇంట్లో మా ఆయన లేడు, మావే బయటికెళ్లారు. ఈ డబ్బులు ఇక్కడికి ఎలా వచ్చాయబ్బా? మా అత్తగారు కానీ ఇక్కడ పెట్టి మర్చిపోయిందా? ఇన్ని డబ్బులు మా అత్తకి ఎక్కడవబ్బా అని అనుకుంటూనే డబ్బుల కట్టలో సగం డబ్బులు తీసి చీర కొంగు ముసుగేసి లోపలికి తీసుకుని వెళ్ళిపోయింది. ప్రియను పిలిచినా పలకలేదని కాంతం కాసేపటికి మెల్లగా బయటకొచ్చింది. పెద్దదాన్ని ఎందుకు పిలిచానని కూడా గమనించుకోవడం లేదు ఈ పిల్ల అంటూ చుట్టూ చూసింది కాంతం. కాంతానికి కూడా
టీపాయ్ మీద ప్రియా సగం నొక్కేసి వదిలేసిన డబ్బుల కట్ట కనిపించింది. ఎవర్రా డబ్బులు ఎక్కడ వదిలేశారు? ఎవరైనా కాజైతే ఎవరికి నష్టం? తలుపేమో బార్లా తెరిచే ఉంది. ఎవరైనా లోపలికి వచ్చి డబ్బులు దొబ్బెత్తే ఈ కోడల పిల్ల ఉందంటే ఎందుకు ఉపయోగం? నాకు దప్పుతుందా? నేనే తీసుకుంటాను. ఎవరడిగినా తెలీదనే చెప్తాను. అలా మిగిలిన డబ్బుల్ని కాంతం తీసుకుని వెళ్ళిపోతుంది. పార్వతి సాయంత్రం వేళ ఏమీ ఎరగనట్టు మళ్ళీ వచ్చింది. అప్పటికి రాహుల్, సత్యరాజు ఇంటికొచ్చారు. నలుగురు హాల్లో ఉండగానే లోపలికొచ్చిన పార్వతి వాళ్ళని పలకరించింది. ఆ, అందరు ఇక్కడే ఉన్నారా? మంచిది. ఆ పార్వతి, ఆ డబ్బులెక్కడివి? కాంతానికి చూపించావా? అప్పుడు గాని కాంతానికి ఆ ఇంట్లో డబ్బులు కట్టపెట్టి మర్చిపోయిన విషయం గుర్తుకు రాలేదు. ఓ నాయనో, ఆ డబ్బుల విషయం మర్చిపోయినన్నయ్యా. ఏం డబ్బులండి? అదేంటి, మీరు మధ్యాహ్నం మాట్లాడుకోలేదా? నేను బయటికెళ్ళేటప్పుడు పార్వతి డబ్బులు కట్టబట్టుకొని నీ దగ్గరికే లోపలికి వచ్చిందిగా. ఏమే పార్వతి, నువ్వు అసలు నా దగ్గరికి ఎప్పుడు వచ్చావు? అది మధ్యాహ్నం వచ్చాను. ఎవరు లేరని లోపలికి రావడం సంస్కారం కాదని వెనక్కి వెళ్ళిపోయాను. మరి డబ్బులు కట్టేంటే? అదా అని ఏదో చెప్పబోతున్నదల్లా ఆగిపోయి ఆలోచనలో పడింది. అవును, ఎంతకవి నకిలీ నోట్లని ఇలా తెలియదు కదూ. ఇప్పుడు సత్యరాజన్నయ్య నాకు సాక్షి ఉన్నాడు గనక అవి నిజమేం డబ్బులు అని చెప్తే పోలే. అప్పుడు వీళ్ళ దగ్గర నేను డబ్బులు కొట్టేయచ్చు. అదే అన్నయ్య, మన సంక్రాంతికి కోడి పందెల్లో మా ఆయన సంపాదించిన 2 లక్షలు అవి. మేము ఊరు వెళ్తున్నాము. ఆ డబ్బులు ఇంట్లో ఉంటే మనసంతా వాడు చుట్టూనే తిరుగుతూ ఉంటుందని మీ దగ్గర పెట్టేద్దామని వచ్చాను. ఆ డబ్బులు ఇదిగో ఇక్కడే ఈ టీపాయ్ మీద పెట్టి మర్చిపోయి వెళ్ళాను. ఆట కోసం ఇప్పుడు వచ్చాను. ఎంతకే నా డబ్బులు ఎక్కడా? అది విన్న కాంతానికి, ప్రియకి కంగారు మొదలైంది. అదేంటి, నేను తీసింది 1,00,000 కదా. నేను 1,00,000 తీసి మిగిలినవి టీపాయ్ మీద వదిలేశా కదా. అవి ఎక్కడికి పోయాయబ్బా? ఇలా అత్తాకోడలిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఇద్దరికీ విషయం అర్థమైంది. చెరకు 1,00,000 నొక్కేసి నోరు మూసుకొని నిలబడ్డారు ఇద్దరు. ప్రియా, పార్వతాంటి డబ్బులెక్కడా? నన్ను అడుగుతారేంటి? నేనేమైనా డబ్బులు కనబడితే తీసి దాచుకునే దానిలా కనిపిస్తున్నానా మీకు? నువ్వు కాకపోతే నేను తీశానా? ఏమో, అది మీకే తెలియాలి. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంట. అంటే నన్ను దొంగ అంటున్నావా? నా గురించి పార్వతికి బాగా తెలుసు. ఈ మధ్యన వచ్చిన దానివి నీ గురించే, ఎవరికి తెలీదు. అయ్యయ్యో, నా డబ్బులు ఏం చేశారు? మా ఆయన డబ్బులు లేకపోతే నన్ను ఉప్పు పాతరేసేస్తాడు. నా డబ్బులు నాకివ్వండి బాబోయ్. పార్వతమ్మ డబ్బులు కావాలనే దొంగ ఏడుపు మొదలుపెట్టింది. సత్యరాజు కాంతం, ప్రియల వైపు చూశాడు. ఇద్దరూ ఏదో తప్పు చేసినట్టు కింద నేలను, పైన గోడల్ని చూస్తున్నారు. అతనికి వీళ్ళిద్దరి మీద అనుమానం వచ్చింది. పార్వతి, నువ్వింటికెళ్ళు. డబ్బుల కట్టెక్కడుందో ఎతికి నేను పంపిస్తాను. నా డబ్బులు నాకు కావాలి అంతే. ఇంకో గంటలో మా ఆయన వస్తాడు. విషయం తెలిసిందంటే మీ అందరి తాట తీసేస్తాడు అంటూ అక్కడి నుంచి బయటికెళ్ళి ఆనందం పట్టలేక నవ్వుకుంటూ ఉంటుంది. మరోవైపు రాహుల్ తన గదిలోకి తీసుకెళ్లి ప్రియను నిలదీస్తాడు. ప్రియా, ఆ డబ్బులు నువ్వు గనక తీస్తే మర్యాదగా నిజం ఒప్పుకో, లేదంటేనా? అంటే మీరు కూడా నన్నే అనుమానిస్తున్నారా? నీ మొహం, నీ వాలకం చూస్తే నాకు నిజంగానే అనుమానంగా ఉంది. పార్వతి వాళ్ళ ఆయన పెద్ద తాగుబోతు. తాగేసొచ్చాక ఈ విషయం తెలిసిందనుకో, ఆమెను ఏం చేస్తాడో ఊహించడమే కష్టం. మర్యాదగా ఆ డబ్బు తీసుకొచ్చి ఇచ్చేయ్. 2 లక్షలేంటి? నేనే డబ్బు తీయలేదు అని వెళ్ళిపోయింది ప్రియ. రాహుల్కి విషయం అర్థమైంది. మరోపక్క సత్యరాజు కూడా కాంతాన్ని బెదిరించాడు. ఏమే కాంతం, ఆ పార్వతమ్మ నాలికి మీద మచ్చల పవరేంటో నీకు బాగా తెలుసు కదా. మొన్నటికి మొన్న పక్కీది కొర్రాడు ఆళ్ల దొడ్లో ఉన్న కోన్ని దొంగతనం చేసేళ్తే ఇంటి ముందుకెళ్ళి శాపాలు పెట్టింది. ఆ కోన్ని దొబ్బేసినోడు కాలిరిగి కుంటివాడయ్యాడు. ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే మనింటి ముందుకొచ్చి క్షుద్రపూజలు చేయనన్న చేసుద్ది. ఇంక నీ ఇష్టం. ఆ 2 లక్షలు నువ్వే తీసావు కదా. నాకే డబ్బులు తెలీదు అంటూ కాంతం కూడా అక్కడి నుంచి తప్పించుకుంటుంది. కాసేపటికి రాహుల్, సత్యరాజు తాము దాచుకున్న డబ్బుల్లో నుంచి చెరకు 1,00,000 రూపాయలు పట్టుకుని హాల్లోకొచ్చారు. జరిగింది మొత్తం అర్థమైంది వాళ్ళకి. ఈలోగా పార్వతి మళ్లీ వచ్చింది. నా డబ్బులు దొరికాయా? రాహుల్ తన చేతిలోని డబ్బులు వెనక్కి దాచేశాడు. సత్యరాజు పార్వతి దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో నీ డబ్బుల కట్ట, కింద పడిపోయింది. పార్వతి ఆ డబ్బుల కట్ట తీసుకుని మరో మాట మాట్లాడకుండా బయటకు తుర్రుమంది. బయటికెళ్ళి చూసుకుంటే అందులో 1,00,000 రూపాయలు అసలైన డబ్బులే ఉన్నాయి. పార్వతి వెకిలిగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
కొద్ది రోజులకి రాహుల్కి విషయం తెలిసింది. నాన్నా, ఈ అత్తాకోడళ్ళు అబద్ధాలు చెప్పి మన కొంప ముంచేలా ఉన్నారు. ఏమైందిరా? ఏమైందా? మొన్న పార్వతి ఆంటీ తెచ్చిన డబ్బులు నకిలీ నోట్లు. ఆ విషయం తెలియక మనం అసలు డబ్బులు తిరిగి ఆమెకి ఇచ్చేశాం. అవునా? పద, ఇప్పుడే వెళ్ళి ఆమెను అడుగుదాం. పక్కనుంచి ఇదంతా వింటున్న కాంతం గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్తారు? మీరెళ్ళి ఇప్పుడు దాన్ని అడిగితే అది ఊరంతా చాటింపేస్తుంది. అందరికి మేమే దొంగలను డప్పు కొట్టుకుంటది. అవును మావయ్య, అసలే నేను కొత్త కోడల్ని. నన్ను అత్తయ్యని అందరూ దొంగ అని పిలిస్తే మీకు బావుంటుందా? ఆ 2 లక్షలు అలా వదిలేయండి. బాగా చెప్పావే కోళ్ళ. ఆ మాట విన్నాక సత్యరాజు రాహుల్ ఇద్దరూ తలబట్టుకున్నారు. అలా అత్తాకోడళ్ల అబద్ధాల వల్ల ఆ ఇంటి మగాళ్ళకి 2 లక్షల రూపాయలకి బ్యాండ్ పడింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.